న్యూస్ టీవీకి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గురిజాల జగన్మోహన్ చిత్తూరు నగరంలోనే తెనబండ ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు। చిత్తూరు నగరంలోనే తెనబండ్లలో నివసిస్తున్న ప్రజలతో తన శైలిలో తమిళంలో మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు। దీంతో ప్రజలు వైసీపీ పాలనలో అభివృద్ధి జరగలేదని, మురుగు కాలువలు పేరుకుపోయి రోగాల బారిన పడుతున్న అధికారులు ప్రజాప్రతినిధులు ఇటువైపు చూడటం లేదని ఆరోపించారు। పలువురు మహిళలు వీధుల్లో విద్యుత్ దీపాలు వెలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। రానున్న ఎన్నికల ఎమ్మెల్యేగా గురిజాల జగన్మోహన్, ఎంపీగా దగ్గుమల్ల ప్రసాదరావులకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు। అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపు అభివృద్ధిని పరుగులు తీస్తానని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత, జనసేన అసెంబ్లీ ఇన్ఛార్జ్ దయారం, బీజేపీ జిల్లా కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు తదితరులు ఉమ్మడి పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। బాబన్న కూడా గురజాల జగన్మోహన్ మంచి అభ్యర్థి, తెలుగుదేశం నాయకుడు, మంచి అభ్యర్థికి ఇచ్చినారని ఆయన సపోర్ట్ చేసిన, మళ్ళీ ఏఎస్ మనోహర్ సపోర్ట్ చేసిన, జేఎంసీ కూడా సపోర్ట్ చేసిన, ఆదికేశుల కుటుంబం సపోర్ట్ చేసిన, ఎన్పిఎస్ బంగ్లా వాళ్ళు సపోర్ట్ చేసినారా, కటారి ఫ్యామిలీ మనతోనే ఉందా? ఈ చిత్తూరుని పరిపాలించిన అందరు నాయకులు నాతో ఎందుకు ఉన్నారు? ఆ మంచితనానికి అవకాశం ఇస్తే కదా। ఏమేమి కావాలి తల్లి? ఓకే, మా జాతికి సంబంధించిన గుడి ఉంది, అది కూడా మాకు అన్ని సౌకర్యాలు కావాలా। ఈదులో ఇంతకు ముందు అయితే చాలా ఏళ్ళకు ముందు, నేను వీళ్ళు పదవుల గురించి అంతా చెప్పను, ఇంతకు ముందు మాకు కొంతమంది తాగేది కానీ అదంతా రౌడీస్ కొంచెం తగ్గింది। ఈ మధ్యలో మేము ఆడ డోబికానా ఉండే జాగాలో వచ్చేది నీళ్ళ తొట్లు నీళ్ళంతా పట్టుంటే అదంతా ముంచిపోసేసేది, తాగేది వాళ్ళ అప్ప సొత్తు, వాడు ఎవడన్నా తాగని, మాకేమీ అవసరం లేదు, వాడు తాగేవాడు వచ్చిందన్నా మా డోబికానా కాడ గురించి అడంతా వచ్చి కూర్చునేది। కొన్ని వేల అలా ఉన్నారు, వాళ్ళ గుళ్ళు దగ్గర పోయి కూర్చుంటే వాళ్ళు గుమ్రా ఉంటారా? ఎవరేమి ఉండరు। వైఎస్ఆర్ పార్టీ కిక్ ఎక్కువ ఉండాలని చెప్పి కల్తీ మంది ఇస్తా ఉంది, కిక్ ఎక్కువ అయిపోయినా వాళ్ళకి ఏం చేస్తా ఉన్నారు వాళ్ళకి అర్థం ఇక్కడ చాలా మందికి బాత్రూమ్ లేవు, ఏదో నైట్ అయితే పొద్దులు పోవాలంటే 2 మైలు దూరంలో పోవాలి, పోతామంటే ఎవరు ప్రతి ఒక్కడు ఆడ కూర్చొని తాగుతానే ఉంటారు। వాళ్ళు ఓట్లు ఎవరు వేస్తుంటారు, వాళ్ళ ఓట్లు వాళ్ళలో గుర్తుకొని పోతాంటారు। మమ్మల్ని ఎవరు ఓట్లు వేయించినారు పోయిసారి? ఎవరు ఓట్లు వేస్తున్నామ్మా? మేము ఓట్లు వేసేలా ఏమి లే, వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకుంటున్నారు। ఓటు ఎక్కడంటే మీ ఓటు వేసేసిన పో అంటే ఎవరు పోయిందా? దీంట్లో మాదే మేమే దగ్గర 11 ఓట్లు ఉంది, మా కుటుంబంలో 11 ఓట్లు ఉంది, 11 ఓట్లు 2 ఓట్లు అప్పటికే లేదని చెప్పినారు, ఓట్లు లేవు అక్కడికి పోయినప్పుడని, అప్పుడు కూడా ఓట్లు మమ్మల్ని సరిగ్గా వేయించలేదు। మా ఓట్లు ఆడు సరిగ్గా పోతే ఆడు చూపించాలి, వీడు ఉంటుంది లిస్ట్ లో ఉంటుంది, ఆడిపోయి ఓటు కాడిపోయి ఓట్లు లేదంటారు, యాడికి పోతాయి మా ఓట్లన్నీ? ఈ రాజకీయాల్లో కొన్నిటికి పరిమితులు ఉంటాయి। ఇప్పుడు నువ్వు ఏదైతే అడిగినావో అదన్నీ చెయ్యాలి అంటే బలమైన మెజారిటీ ఇస్తావంటే, నేను చెప్పేది ఇప్పుడు నేను కొత్తగా వచ్చిన నీ సమస్యలు నేనే అడిగిన, ఏమ్మా సమస్యలు ఎందుకు? నాయకులు ఆల్రెడీ చెప్పినారు, కాలువ కట్టాలి,
ఆ కాలువ ప్రాబ్లం ఉంది. పోయినసారి కాలువ నీళ్ళు ఎక్కువైపోయి మునిగి కొందరు చనిపోయారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. పవర్ బిల్ వచ్చేలే, కరెంటు పోయి నీళ్ళు వచ్చేలే. ఇవన్నీ సమస్యలు ఎందుకు వచ్చినాయి? 19లో తెలుసో తెలియకో మీరు ఓట్లు ఇవ్వట్టి 3 సమస్యలు తీర్చడానికి ఖచ్చితంగా నేను ఉంటా. మీరందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. మీ మునిరత్నం మా రత్నము ఓ రత్నమా అదే రామ్మ. ఇప్పుడు నువ్వు ఏమైతే అడిగినావో మీ అందరికీ మాటిస్తా ఉంటా తల్లి. బిహాఫ్ ఆఫ్ సీకే బాబన్ తరఫున మీ అందరికి మాటిస్తున్నా. మీరు అడిగిన కాలువ కట్టిస్తా, బ్రిడ్జ్ చేస్తా, నీళ్ళు ఇస్తా, డబీ ఘాట్ కట్టిస్తా. ఒక్క ఓటు కూడా పక్కన పడినట్టు నాకు తెలిస్తే నేను ఇక్కడికి వచ్చేది. ఓకేనా? మాట కదా. ఈ 3 పని చేస్తే నెక్స్ట్ టైం నేను వచ్చి ఓటు అడుగుతా. పెద్దనా కొంచెం ట్రైన్కి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంపై రాష్ట్ర దివ్యాంగుల సంఘం డైరెక్టర్ మురళి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు దివ్యాంగులను గుర్తించి వారికి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం పట్ల దివ్యాంగుల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కుప్పంలో చంద్రబాబును 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకునేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. జిల్లాలో 85,000 మంది దివ్యాంగులు అంతా ఏకతాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గోపి, అప్పు తదితరులు పాల్గొన్నారు. కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఓటు. మన చిత్తూరు జిల్లాలో 80,000 దివ్యాంగులు ఉన్నారు. విలేకరుల మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే మరి మన కుప్పం కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వికలాంగుల కోసం ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఇండియా కూటమిలో భాగంగా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అభ్యర్థి తిక్కి రాయల్ చిత్తూరు సుందరయ్య వీధిలోని సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 37వ డివిజన్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. అనంతరం తిక్కి రాయల్ మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు చిత్తూరుకు చేటు అంటూ ప్రజలతో మమేకమై ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి తరపున సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులతో ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, రైతు కాంగ్రెస్, బీసీ సెల్, కాంగ్రెస్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ మరియు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రైతు పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధర, ప్రతి పేద కుటుంబంలో ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 8,333 రూపాయలు అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు వాళ్ళకి డైరెక్ట్గా అకౌంట్లకు జమ చేయడం. మొదటి సంవత్సరం కేంద్రం ద్వారా 30 లక్షల ఉద్యోగాలు, రాష్ట్రం ద్వారా 2.25 వేల ఉద్యోగాలు కల్పించడం. ఉపాధి హామీ కూలీ రోజుకి 400 రూపాయలు, కనీసం 400 రూపాయలు వాళ్ళకు కూలీ ఇవ్వడం. రైతు రుణమాఫీ 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేయడం. ప్రత్యేక హోదా 10 సంవత్సరాల గ్యారంటీ. ఇల్లు లేని వారికి 5 లక్షలతో ఇల్లు కట్టించడం. ఉచిత విద్య కేజీ టు పీజీ. వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ 4,000 పెంచడం. అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు పెంచడం. ఈ మేనిఫెస్టోని ఇంటింటికి తీసుకుపోవడానికి చిత్తూరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ప్రచారం ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ గొప్ప అవకాశం కల్పించిన భారత రాజ్యాంగానికి నాలాంటి ఒక సామాన్యమైన పేద కుటుంబంలో పుట్టిన వాడికి కూడా
కాంగ్రెస్ పార్టీలో నిలబడే అవకాశం కల్పించిన దానికి భారత రాజ్యాంగానికి భారతదేశానికి రుణపడి ఉన్నాను కాబట్టి మొదటగా భారత్ మాతాకి జై. చిత్తూరు నగర పాలక డంపింగ్ యార్డ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాద ఘటనపై నగర కమిషనర్ జె అరుణ హుటాహుటిన డంపింగ్ యార్డ్కు చేరుకునే పరిస్థితిని పర్యవేక్షించారు. మంటలను అదుపు చేయడం, పరిసర ప్రాంతాల వారిని అప్రమత్తం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అగ్నిమాపక సిబ్బంది, నగరపాలక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ.